హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ సమ్మర్ స్పెషల్ రిఫ్రెషింగ్ డ్రింక్ జల్ జీరా. ఈ రెసిపీలో నేను జల్ జీరా ఎలా సర్వ్ చేయాలి, ఇంకా జల్ జీరా పౌడర్ ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చో డీటెయిల్డ్గా చెప్పాను. ఒక్కసారి ఈ సింపుల్ రెసిపీని మీరు చేసి ఉంచుకుంటే హ్యాపీగా ఎప్పుడంటే అప్పుడు జల్ జీరా తయారైపోతుంది. చాలా ఈజీ రెసిపీ, ఆప్షన్స్ అయితే ఎండ్లెస్గా ఉంటాయి. వివరంగా చెప్పాను, చివరి దాకా చూడండి. జస్ట్ ఇన్ 5 minutesలో తయారైపోతుందంతే. లెట్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చి డార్క్ బ్రౌన్ కలర్లోకి లేదా జీలకర్ర చిట్లేంత వరకు, ఇంకా ఇలా పొగలు వస్తూ ఉంటుంది, అందాక లో ఫ్లేమ్ మీద వేపండి. అప్పుడు జీలకర్ర లోపలి దాకా వేగి మంచి సువాసన వస్తుంది. జీలకర్ర ఏ మాత్రం వాడినా చేదొస్తుందని గుర్తుంచుకోండి. జీలకర్ర సుమారుగా 3-4 నిమిషాలకి చిట్లి ఇలా పొగలు వస్తూ ఉంటుంది లో ఫ్లేమ్ మీద అయితే. అప్పుడు ప్లేట్లోకి తీసి చల్లార్చండి. అదే మూకులో 1.5 టీ స్పూన్ల మిరియాలు వేసి జస్ట్ 30 seconds మాత్రమే వేపి తీసుకోండి చాలు, అంతకంటే ఎక్కువగా వేపన అవసరం లేదు. ఇప్పుడు చిన్న మిక్సర్ జార్లో చల్లార్చుకున్నటువంటి మిరియాలు, ఆ తర్వాత జీలకర్ర, ఇంకా 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల బ్లాక్ సాల్ట్, ఇంకా 1.5 టీ స్పూన్ల కారం కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు, ఏం పర్లేదు. 3 టేబుల్ స్పూన్ల ఆమ్చూర్, 3/4 టీ స్పూన్ సొంటి పొడి, 1/2 టీ స్పూన్ ఇంగువ, నచ్చితే 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోండి, నేను వేయడం లేదు. దీన్ని మెత్తని పొడిగా గ్రైండ్ చేయండి. ఈ పొడి మీరు ఎయిర్ టైట్ డబ్బాలో ఉంచుకుంటే నెల రోజులుగా 3-4 నెలల పైనే నిలవ ఉంటుంది. ఇప్పుడు జల్జీరా ఎలా సర్వ్ చేయాలో చెప్తాను. ముందుగా చేతిలోకి 3-4 పుదీనా ఆకుల్ని తీసుకోండి. దాన్ని మరో చేతితో చప్పట్లు కొట్టినట్టుగా టాప్ అని కొట్టండి. అప్పుడు పుదీనా ఆకు చిట్లి ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. దాన్ని గ్లాసులో వేసుకోండి. 3-4 ఆకుల కంటే ఎక్కువగా వేయకండి. అందులోనే 3-4 ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జల్జీరా పొడి వేసుకోండి. ఇందులో చిల్డ్గా ఉండాలి, అలాంటి ఐస్ కోల్డ్ వాటర్ పోసుకోండి. లేదా ఇంకా రిఫ్రెషింగ్గా కావాలనుకుంటే చిల్డ్ సోడా పోసుకోండి. ఆఖరిగా ఓ నిమ్మకాయ రసం వేసి బాగా విస్క్ చేయండి. అంతే, జల్జీరా తయారైపోయింది. ఇప్పుడు నేను మీకు ఆప్షన్స్ చెప్తాను. ఇక్కడ మీకు నచ్చితే వాటరు, సోడాకి బదులుగా ఆరెంజ్ ఫ్లేవర్తో ఉండేటువంటి కూల్ డ్రింక్స్ ఉన్నాయి కదా, లైక్ ఫాంటా, మిరిండా, ఇవి కూడా వాడుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. కాకపోతే జల్జీరా పౌడర్ ఇంత వేయకూడదు, జస్ట్ 1/4 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వేసుకోవాలంతే. ఇంకా మీరు ఈ జల్జీరాతో మరిన్ని మాక్టైల్స్ తయారు చేయొచ్చు, అవన్నీ నేను సూన్ చెప్తాను. ఎప్పుడు చేయండి, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఏంటి, నచ్చిందా సమ్మర్ స్పెషల్ డ్రింక్? మీరు తప్పక ఈ సమ్మర్లో ట్రై చేసి ఎంజాయ్ చేసి ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. డీటెయిల్డ్గా రెసిపీ vismyfood.com వెబ్సైట్లో ఉందని గుర్తుంచుకోండి.